జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని విచారించిన సిట్ అధికారులు. ఎస్వి యూనివర్సిటీ పిఎస్లో 2 గంటల పైగా కొనసాగిన విచారణ. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులు క్షుణ్ణంగా వివరించారు. ఘటనకు ముందు తర్వాత జరిగిన ఘటనల గురించి అడిగారు. మా కార్లకు బిగించిన సీసీ ఫుటేజ్, ఫోటో ఆధారాలను అందజేశాము. సమ్మెటతో దాడి చేయడం లేదని ఆరోపించడం అవాస్తవం. సాక్ష్యాలు ఉన్నాయి. సిట్ అధికారులకు మేము అందజేశాం అన్నారు పులివర్తి నాని. దాడి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరారు. దాడికి సంబంధం లేని తిరుమలకు చెందిన 3 అరెస్ట్ చేశారని తెలిసింది. సిట్ అధికారులు పరిశీలించి విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారని పులివర్తి నాని చెప్పడం జరిగింది. ఏం కాల్ ఫ్రాక్చర్ దాంతేనా ఆరోదేనా సార్ కొంచెం పైన నుంచి ఇలా విచారించాను. అదే సిట్ అధికారి గారిని కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ ఏమేమి జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది.
అన్న మిమ్మల్ని అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు. అంటే వీళ్ళకు అదే మెమరాన్ని ఇచ్చారంట. దాని మీద ఏమంటారు? అంటే విజువల్స్ ఉంది, సుత్తి ఎత్తుకొని కొడతా ఉంది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోబడింది, ఇదంతా పడింది. తగలేదంటే ఇప్పుడు ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం నాకు. అంటే ఎలా సహకరించాలి సిట్? అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నిటిని నేను వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయట వస్తాయి. అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏం విచారించని చెప్పారు? కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు. నేను అది అడగలేదు, అది మన డిస్కషన్ అడిగింది. మా గురించి అడిగారు, నేను చెప్పాను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమలకి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, ముగ్గురిని, అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు. అది కూడా చెప్పాను సార్. అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో. వాళ్ళకి సంబంధం లేదంట, ఒక నలుగురినేమో. దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పింది. దానికి సంబంధించిన అన్ని కూడా ఇచ్చారు, ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నాను.